జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం. ఎవరు ఊహించలేదు. 175 స్థానాలకి 94% సీట్లు మనం కైవసం చేసుకుని 164 స్థానాలు గెలుస్తాం. అది సాధించాం. 4వ సారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది. బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు, 95 CBN అని. అంటే 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 CBN ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది, పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే. ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ, శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందర నేను ఉంచుంటున్నా. అరే, ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే చెప్పిన, ఆనాడే చెప్పిన, ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. మొన్న ఢిల్లీకి వెళ్ళా, ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు. మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూ అడిగారు, మేము 5 లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం, 1 కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పి, అది మా రక్తంలో ఉంది స్వామి. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి 2 సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా, కమిటీలు వేయాలా, పని చేయాలని మాకు నరనరాలు ఎక్కిచ్చారు. మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం, సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్. అది మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మనందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి
కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాళ్ళపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం, KSS. ప్రతి 60 ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి. ఒక ఆడ ఒక మగ, ఇద్దరు అగ్రీడ్, ఇద్దరిని పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి, యూనిట్ కమిటీలు వేయాలి, క్లస్టర్ కమిటీలు వేయాలి, గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి. నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లాన్నది నియామకం ఉంటుంది. దాని తర్వాత జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది. అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు, కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడుతూనే ఉంటున్నానని చెప్పా. పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం. కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రాబాయ్. మనందరం ఒక కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతాయా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే, నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగురు ఆలోచనలు ఉంటాయి. కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం, అన్ని మాడతాం. దేవంచి కూడా కూర్చోవాల్సింది, ఆప్షన్ లేదు అడిగి. ఎందుకంటే చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, అందరం మాడుకోవాలి. అందుకే ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలందరినీ ఒక విషయం కోరుతున్నా, అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి. ముందల మనం నమ్ముకున్న దానికోసం పోరాడాలి, తిరగాలి, లోకేష్ని నిలదీయాలి. అవసరం అవుతాయి. కొల్లు రవీంద్రని అడగాలి మన పని కోసం. ఏంటి ఇన్ఛార్జ్ దగ్గరికి ఎందుకే మా పని అవ్వలేదని అడగాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి పడుకునేది ఆప్షన్ కాదు. ఎవరన్నా కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా భయ్. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి. మన నియోజకవర్గం వచ్చేలా ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు, మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది. మొన్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడినాయి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఆనాడు 3 నాయకులు, ముగ్గురు అంటే మోడీ గారు, బాబు గారు, పవన్ అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు, ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు, అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడి మనం గెలుచుకుంటామని చెప్పారు. అందుకే 58% ఓట్లు కూటమికి వచ్చింది. వైకాపాకి 39% ఓట్లకు పడిపోయింది. దాంట్లో మన సీట్ కూటమికి. సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు. కూటమిలో చిన్న ఉంటాయి ఇష్యూలు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు, రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు. మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిసా, వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి, ఆయన కలవాలి. లోకల్ గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. రెండోది, రెండు పార్టీల మధ్యన చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి. అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే
ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. 15 రోజులకు ఒకసారి వస్తారు, 2 రోజులు ఈ జిల్లాలో ఉంటారు. మీ సమస్యల పరిష్కారం కాంది అని ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరూ నేను కోరుతాం జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం వెళ్ళి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మండల పార్టీ కూర్చోవాలి, పిలిపించాలి, ఆ సమస్య పరిష్కరించాలి. అది పోయింది. దానికి ఎందుకు పోయింది కూడా నేను చెప్తా. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదు రా భయ్. వాళ్ళు చెప్తే ఈయనే నాదుడు లేడు, ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి, అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి. ఈ రోజు ఎప్పుడైతే తలుపులు తెరిసో సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం. నిన్న రాత్రి 11:30కి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పడుకుంటాను. ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో పడుకుంటా. పార్టీ హౌస్కి వెళ్తే సుమారుగా 200 మంది రెడీగా ఉన్నారు. 11:30కి 11:30 రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం. అంటే కలవాలి, వాళ్ళ సమస్య తెలియజేయాలి. సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది. విఆర్ఓ గాని, ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈరోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది, డిస్కస్ చేశాం. అది అధికారులకి నేను చెప్తాను, ఈ సభాముఖంగా కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు. మనం ఎవరిని కొట్టాం, మనం ప్రజల కోసం సేవ చేసాం వచ్చాం. ఇప్పుడే పల్లన్న అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి. తెలుగులో ఎక్కడున్న అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తెలుగు నంబర్ 1 ఉండాలనేదే మన లక్ష్యం. దానికి మనందరం కష్టపడాలి, కలిసిగట్టుగా పని చేయాలి. రెండోది, కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. కష్టకాలాలు మర్చిపోకూడదు. ఈరోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా, 90% మీ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్, మాకు ఇంతమంది అవసరం లేదు, మా కార్యకర్తలు ఏం చేయరు, వాళ్ళని కలిసిదాకే వస్తున్నారని. ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్ళాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి. అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా. అర్థమైందా రాజా? సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, నేను మర్చిపోలేదు. మళ్ళా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు, ఇదే గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు. ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు, కూటమి ధర్మం అందరూ పాటించాలని ఆయన కోరారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది. పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు, అన్ని 175 నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం. అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతి వారం కూర్చోవాలి. ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నేను వదలనా. జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు, వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మేము కలుస్తాం, కూర్చుంటాం. ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు, నేను మాట్లాడతా, ఆయన మాట్లాడతారు. నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా, ఆయనన్నా నన్ను కన్విన్స్ చేస్తారు.
ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం, వివరాలు ఇవ్వండి అని చెప్తాను, మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో కూర్చుంటా నేను. అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను. ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అబ్సల్యూట్ గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, శాసనసభ్యులు గెలిచారు. ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి, మీ పైన కూడా బాధ్యత ఉంది. కార్యకర్తలందరినీ కలవాలి, మీరు మాట్లాడాలి. ఇన్ఛార్జ్ గారు అక్కడున్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి. ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే తరచుగా కూర్చోండి, ఎమ్మెల్యే గారితో కూర్చోండి, సమస్యలు పరిష్కరించుకోండి. అవని పక్షంలో కొల్లు రవీణ ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో, అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్ ఉన్నారు, సత్యన్ ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు ఏమి ఉంటే కలిసికట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రా బాయ్. రోజు నేనే పోరాడతా కదా పార్టీలో, రోజు ఒక చిన్న యుద్ధం చేస్తా ఉంటా. సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి. నేను ఈరోజు వచ్చానని కాదు, నిరంతరం యువరక్తం పారాలి. నా లక్ష్యం ఒకటే, ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్ లో కూర్చోవాలి, ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం. చేయాలి, అవకాశాలు వస్తాయి. గతంలో మీరు చూస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే. మీరు ఎంతో మంది సభ్యులు చూడండి, వేదికమైన మమ్మల్ని అందరం ఒక్కసారి చూడండి, అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం. టీచర్ అమ్మ ఉంది, కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు, అంతే. చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించారు. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువు గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా రోజు. పెద్దయినా నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది మన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఆయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదు రాబాయ్. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. అందరం పడ్డాం, అందరం పోరాడాం. కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది. సో పార్టీ, తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే. నేను ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం కోరుతున్నా, మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రాబాయ్. మళ్ళీ చెప్తున్నా, వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర అంతా వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, సభ్యత్వం ఎవరు బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి. ఈ రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం ప్రతిపాదించగలుగుతా, వేదిక మీద మీ అందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం. ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం, ఒక 5 ప్రశ్నలు అడుగుతారు మీ గురించి, అది ఎంటర్ చేసి సబ్మిట్, అంతే. ప్రతి పదవి, ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళనే గుర్తించాలనేది బాబు గారి కోరిక. ఇక్కడ సుమారుగా 60 మంది ఉత్తమ కార్యకర్తలు కలిసిన
అంటే మిగతా పైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి. మీరు తిరగాలి. జూన్ నుంచి ప్రతి 3 నెలలకు ఒక ప్రోగ్రామ్ ఇస్తాం. 3 నెలలు ఇచ్చిన ప్రోగ్రామ్ సక్రమంగా నిర్వహించాలి. టెక్నాలజీ వాడాలి, తప్పదు. సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం. టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది. ఈరోజు ఉత్తమ కార్యకర్తలను ఎట్లా గుర్తించగలుగుతున్నారు? ఎవరైతే పనిచేశారో తెలుస్తుంది. మన టీడీపీలో ఎవరు చేశారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు చేశారు, సభ్యత్వాలు ఎవరు బాగా చేశారో, రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేశారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది. దయచేసి ఇది అన్ని గమనించాలని కార్యకర్తలందరినీ కోరుకుంటూ